వెల్కమ్ టు కీటాక్స్. జగన్ పర్యటనకి ముందు నెల్లూరులో ఎలాంటి దృశ్యాలు కనబడుతున్నాయి, జనం ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న తీరు ఎలా ఉంది, ఈ మూడు చూస్తే ఏపీలో రాజకీయం ఎంత డెలికేట్ గా ఉందో మనకు అర్థమైపోతుంది. అసలు జగన్ విషయంలో ప్రభుత్వం ఇంతలా ఎందుకు వెలికిపడుతోంది, మీడియా మొత్తం వాస్తవాల్ని ట్విస్ట్ చేసేలాగా ఎందుకు రాయాలనుకుంటోంది అనేది మనం డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. జగన్ పర్యటనలో జనం తండోపతండాలుగా రావడము, ఎన్ని ఆంక్షలు పెట్టినా కానీ వెల్లువల ఉత్సాహం ఉప్పొంగటం కనపడుతూ ఉంది. పల్నాడులోను, ప్రకాశం జిల్లాలోను, చిత్తూరులోను ఇలాంటి సన్నివేశాలు కనిపించిన తర్వాత నెల్లూరులో ప్రభుత్వ యంత్రాంగము, పోలీసులు కొత్త ఎత్తుగడ తెర మీదకి రావడం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం. ఎస్, జనం భారీ స్థాయిలో రాకుండా, వాహనాలు వెళ్ళడానికి వీలు లేకుండా రోడ్లు తవ్వేయటం ఇప్పుడు నెల్లూరులో టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. అంతేకాదు, జగన్ పరామర్శకి రావడానికి ముందు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి చుట్టూ కంచె వేయడం చూసి నెల్లూరులో చాలా చిత్రమైన సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సెక్యూరిటీ ఏదో అప్పుడే ఏర్పాటు చేసుంటే అసలు దాడే జరిగేది కాదు కదా, పరామర్శించాల్సిన అవసరమే ఉండేది కాదు కదా అని సగటు మనిషి మాట్లాడడం అనేది ఇప్పుడు నెల్లూరులో న్యాచురల్ సీన్ అయిపోయింది. వీటన్నిటికీ తోడు ఈనాడు లాంటి పత్రికలు కూడా వాస్తవాన్ని ట్విస్ట్ చేసేలాగా రాయడము, జగన్ పర్యటన మీద నెగిటివిటీ పెంచాలని ఉద్దేశపూర్వకంగా కథనాలు వదలడం అనేది చూస్తూ ఉన్నాం. సపోజ్ ఇప్పుడు మీరు చూస్తున్న న్యూస్ క్లిప్పింగే చూడండి. హెలీప్యాడ్ విషయంలో వివాదం చేసి 3వ తారీఖున జరగాల్సిన పర్యటన జగన్ వాయిదా వేసుకున్నారట. ఇప్పుడు జన సమీకరణకి అవకాశం ఉంటుందనే ఆయన నల్లపరెడ్డి ఇంటికి ఊరేగింపుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు అని రాసింది. పర్యటన వాయిదా పడింది ఎప్పుడు? 3వ తారీఖున. నల్లపరెడ్డి ఇంటి మీద దాడి జరిగింది ఏ రోజు? 7నో 8నో. మరి వాయిదా తర్వాత కదా దాడి జరిగింది. అలాంటప్పుడు వాయిదా వేసుకోవడానికి దాడికి సంబంధం ఎక్కడుంది? ఇలాంటి రాత చూసినప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఈనాడు జగన్ పర్యటన విషయంలో ఇలా రాస్తోంది అనే విషయం రాజకీయాలతో సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అన్నట్టు ఇంకో మాట, అసలు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో శక్తియుక్తులన్నీ కేంద్రీకరించడము, మీడియా అటెన్షన్ మొత్తం 100కి 100% అటువైపే ఉండటము, అన్నిటికీ మించి ఒక నెల్లూరే కాదు రాష్ట్రం అంతా ఇప్పుడు జగన్ పర్యటన వైపు చూడ్డాన్ని బట్టి చూస్తే ఏపీ రాజకీయం జగన్ చుట్టూనే ఎంతలా తిరుగుతోందా అని అనిపించడం ఖాయం. ఇది వైసీపీకి అడ్వాంటేజ్ అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద, టీడీపీ మీద నెగిటివిటీ పెరిగేందుకు కారణం ఖచ్చితంగా అయ్యేందుకు స్కోప్ ఉంది. ఏమంటారు?